హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మ్యారీగోల్డ్ మొక్క చూడండి ఎలా విరగపోస్తుందంటే, ఒక్కటే మొక్క మొదలైతే ఇక్కడ ఉంది చూడండి. ఎంత పెద్దగా అయిందంటే అసలు రెండు కళ్ళు సరిపోవు, అంతగా విరగబూసింది. ఇక్కడ నుంచే నేను మన గార్డెన్లో వేసింది కూడా ఇక్కడ నుంచే తీసుకొచ్చేసాను అన్నమాట. అసలు చూడండి ఎంత బాగా విరగబూసిందంటే, జస్ట్ అసలు దీనికి ఏ పోషకాలు ఇవ్వరు. ఇది నేల మీద కదా, నేను చెప్పాను కదా కుండీలో కంటే నేల మీద ఇలా అంతేగా. నేల మీద అంటే పోషకాలకు దానికి కావాల్సిన పోషకాలు తీసుకుంటుంది. కుండీలు ఏంటంటే కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా పోషకాలు ఇవ్వాలి. వీళ్ళు జస్ట్ కల్లాపి చల్లే వాటర్ ఉంటుంది కదా, పేడ నీళ్ళు, కౌడంగు, ఇది ఇలాంటివి వేస్తారు అంతే. ఒక్కొక్కసారి అవి కూడా వేయరనుకో. ఎంత గుబురుగా ఎంత బాగా వచ్చింది చూడండి, అసలు చాలా బాగుంది. ఇప్పుడు కొన్ని కోసుకెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా చూడాలి. మొగ్గలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇంక ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా పెట్టారు. అయితే ఇవి ముందే పూసినాయి, సంక్రాంతికి బాగా యూజ్ చేస్తాము గుమ్మాలకి కట్టడానికి. చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఈ మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా కొయ్యరు వీళ్ళు అసలు. కనకాంబరం మొక్కలు కూడా పువ్వులు బాగా వస్తున్నాయి. జస్ట్ మార్నింగే ఇంకా కల్లాపి వాటర్ పైప్ పట్టి వేస్తూ ఉంటారు. ఇంకా కల్లాపి జల్లి అంత కూడా లేదులే ఇక్కడ. కానీ ఇక చూడండి చిన్న చిన్న మొక్కలు, ఎంత ఇది చిన్న మొక్కే అనమాట. ఇది సీజన్, ఇంకా పూచే సీజన్ కాబట్టి ఇంకా చిన్నదైనా పెద్దదైనా పూస్తూనే ఉంటుంది. ఇది చూడండి ఎంత బుడ్డగా ఉంది. ఓ దీని స్టెమ్ ఇక్కడికి వచ్చింది అనుకుంటా, నేను అది చిన్నదేమనుకున్నా. ఇక వైట్ బంతి ఇంకా మా గార్డెన్లో ఉండేవంటే ఇక్కడ నుంచి తీసుకొచ్చేవే, నేను ఇక్కడ నుంచి తీసుకొచ్చినాయి. అవి చూసారు కదా ఎంత బాగా పూసినాయో. అయితే డిసెంబర్లోనే ఫుల్ పూస్తాయి, ఈ సంక్రాంతి వరకు బాగా పూస్తాయి. ఇవన్నీ నాటివన్నమాట. రెండు కళ్ళు సరిపోనంతగా విరగపూసాయి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, ఖచ్చితంగా హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ సీడ్స్ అయితే చాలామంది అడిగారు, అందరికైతే తప్పకుండా షేర్ చేస్తాను. ఎవరెవరికి ఈ సీడ్స్ కావాలంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. కొన్ని కోస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ చూడాలి. కొన్ని కోస్తేనే ఏమవుతుందంటే మంచిగా మళ్ళీ ఈ మొగ్గలన్నీ డెవలప్ అవుతాయి. నేను అదే వైకుంఠ ఏకాదశి ఉంది కదా, పూజా మందిరం కోసం కొన్ని కోసుకెళ్దాం అనుకుంటున్నా. కొన్ని చూసారు కదా ఎంత బాగా పూసినాయో. కొయ్యాలన్నా కూడా ఒక బుట్ట నిండి వెళ్తాయి, అసలు మామూలుగా రావు. అసలు ఘోరంగా పూసినాయి. ఇట్లా కోస్తేనే సంక్రాంతి వరకు బాగా వస్తాయని. ఎంత బాగున్నాయి చూడండి, చాలా బాగున్నాయి. పూసినట్టే ఎండిపోతున్నాయి ఇంకా. నాకైతే అసలు చూడగానే ఇంత పెద్దగా అయిందా, అసలు బుషిగా అయిందా. నేను ఆల్రెడీ మన గార్డెన్లో ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాను కూడా, ఈ మొక్క ఏంటంటే చాలా బుషిగా అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది నేల మీద ఉంటాని అన్నట్టుగానే. నేను అప్పుడు చూసినప్పుడు చిన్నగానే ఉండే, ఇప్పుడు చూసరికి ఇంత పెద్దగా అయిపోయింది ఇది ఫ్రెండ్స్. ఇంకా మన గార్డెన్లో వచ్చిన తర్వాత మన గార్డెన్లో చూపిస్తాను ఎలా ఉన్నాయి మొక్కలు అనేది. ఈ కొన్ని కోసాను అంతే, ఇంకా కొన్ని కోయొచ్చు కానీ ఇంకా టైంలో వెళ్ళిపోతున్నాం. వెళ్ళే ముందే కొన్ని కోస్తున్నా. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.